చేస్తున్న జగనన్న ఉండటం వల్లే ఇది జరుగుతుంది అని కూడా బల్లగుద్ది ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష. 14 ఏళ్లలో చంద్రబాబు మహిళల కోసం చేసిన ఒక్క పథకం గురించి చెప్పమన్నా ఒకటి కూడా చెప్పలేడు అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా మహిళలకి మంచి చేయాలన్న ఆలోచన లేదు. కోడలు మగపిల్లాని కంటే అత్త సంతోషించదా అని ఆడపిల్ల పుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి. అది సామెత పెద్దల దగ్గర నుంచి వచ్చిన సామెత. అది చంద్రబాబు నాయుడు గారు రాసిన సామెత కాదు. ఆ సామెత సందర్భానికి అది చెప్పారు అంతే. అది అంతేగాని ఆడపిల్ల పుట్టుకుని ఆయన ఏమి హేళన చేసేవాడు కాదు. ఆడపిల్లల్ని ఆయన ఏమి గౌరవించకుండా తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేసినాడు అంతకన్నా కాదు. తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేసినాడేమో ఆడవాళ్ళకి దేవుడట. అరే కోడళ్ళు కూడా కూతుర్లో చూసుకునేవాడిని, భార్యకి విలువిచ్చేవాడిని, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని డ్వాక్రా అనే దాన్ని ఇంత సిస్టమేటిక్గా డెవలప్ చేసి డ్వాక్రా మహిళలందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే అవకాశం కల్పించిన వ్యక్తి మహిళలకు శత్రువా? అది కూడా సామెత చెప్తావా? మహిళలకి మంచి చేస్తాడని ఎలా అనుకుంటాం అధ్యక్ష? తాను అధికారంలో రావడం కోసం 14,200 కోట్ల డ్వాక్రా అక్క చెల్లెంల బాకీలు మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ డ్వాక్రా అక్క చెల్లెంలను మోసం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పసుపు కుంకుమ పేరుతో 25,000 ఇచ్చాడు ఒక్కొక్కరికి. పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా అక్క చెల్లెంలు అందరికీ. అయితే అప్పుడు కూడా జనాలు ఏమనుకున్నారంటే అమ్మా బాబాని చంపేశారు అన్నాడు, కోడికత్తి అన్నాడు, మా నాన్న చంపేశారు అన్నాడు, తప్పుడు కేసులు అన్నాడు, నేను అనాథని అన్నాడు, నాకు దిక్కు ముక్కు లేనన్నాడు, అయ్యయ్యో అని చెప్పేసి జాలిపడి ఒక్కసారి ఓటేశారు. ఆ ఒక్కసారి ఓటేసిన పాపానికి మొత్తానికి రాష్ట్రంలో మహిళలు ఒకలే కాదు, మహిళలు పోయారు, ఆడవాళ్ళు పోయారు, విద్యార్థులు పోయారు, నిరుద్యోగులు పోయారు, మొత్తం అంతా సంకన ఆగిపోయారు. మళ్ళీ ఇంకోసారి బుద్ధునోడు ఎవడన్నా జగనాన్ని ఓటేస్తాడా తల్లి? ఏ విధంగా ఆ అక్క చెల్లెమ్మలకి అండగా నిలబడి తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే అసలు వడ్డీతో సహా 4 విడతలుగా ఇస్తానని చెప్పి ఇవ్వటం అనేది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం అధ్యక్ష. 3,000 కోట్ల అపరాధ వడ్డీలు కట్టాల్సిన దుస్థితికి తీసుకొచ్చాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఆర్థికంగా బలంగా ఉన్నారు. నిజమమ్మా, ఆ మాట అయితే నిజమే. రోజుకి కనీసం 30 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఆడవాళ్ళకి ఉంది. కానీ మగవాళ్ళకి కనీసం రోజుకి 30 రూపాయలు సంపాదించే అవకాశం కూడా లేదు. నువ్వు ఎవరినన్నా ఆడవాళ్ళని అడగమ్మా వెళ్ళి. ఇప్పుడు నువ్వనుకో నువ్వు ఆ జబర్దస్త్ అనో లేకపోతే మరొకటనో ఏదో డ్యాన్స్ వేసో లేకపోతే కామెడీ చేసో అది లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా నువ్వు సంపాదించుకున్నావు. కానీ మహిళలు ఆ ఇంట్లో ఉన్న భర్తో తండ్రి సంపాదించి తేవాలి వాళ్ళకి. జగన్ అన్న ఇచ్చే 30 రూపాయలు వాళ్ళకి రోజుకి కనీసం కందిపప్పుకు కూడా సరిపోదు ఈ 30 రూపాయలు. కానీ జగన్ అన్న ఏం చేశాడంటే వాళ్ళకి 30 రూపాయలు చెప్పిన ఇస్తూ రోజుకి ఆ భర్త సంపాదించాల్సిన రోజుకి 500, 600, 1000, 2000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పనులు లేకుండా చేశాడు. పనులు లేకుండా చేశాడు కాబట్టి నువ్వు అన్నట్టు నిజంగానే మహిళల దగ్గర కనీసం రోజుగా 30 రూపాయలు అయితే ఉంటున్నాయి. కానీ 30 రూపాయలతో కుటుంబం నడిచేస్తుందా? నువ్వు బతకగలవా 30 రూపాయలతో? ఏమా రోజమ్మా, నీ జీతం నీ ఆస్తులు గీస్తులని పక్కన పెట్టి నీకు అమ్మఒడి, రైతు భరోసా, చేయూత ఇవన్నీ తీసుకో. పథకాలు తీసుకుని నువ్వు కుటుంబాన్ని పోషించు. తెలుస్తుంది నొప్పేంటో. ఈరోజు మగవాళ్ళు కూడా ఇంట్లో భార్యల దగ్గర కూతురు దగ్గరతో వాళ్ళ ప్యాకెట్ మనీ కూడా అడిగే పరిస్థితి. కరెక్ట్. ఆ దుస్థితికి వస్తారు మగవాళ్ళందరూ. సంపాదించే మగవాళ్ళు లేకపోతే అలాగే ఒక ఆటో తోలుకునో లేకపోతే మరొక పెయింటింగ్ చేసుకునో మరొక పని చేసుకునో భవన నిర్మాణ కార్మికుడిగా లేకపోతే పెయింటర్గా, ఎలక్ట్రీషియన్గా ఇలా పని చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈరోజు పని లేక రోజుకి 2-3 వేలు సంపాదించేవాడు కూడా ఈరోజు దిక్కు లేక ఇంటికి వచ్చి ఏమా అమ్మఒడి పడింది కదా 15,000 అప్పుడే అయిపోయాయంటే ఇదేంటి సంవత్సరానికి ఒకసారి 15,000 వేస్తున్నాడు. అవి ఎక్కడ ఉంటాయి? కిరాణా కట్టాలి, ఇవి కట్టాలి, పైగా రేట్లు పెరిగిపోయి, కరెంటు బిల్లులు పెరిగిపోయి అని చెప్పి వాళ్ళు అనే పరిస్థితి. డబ్బులు అడుక్కుంటున్నారు మగవాళ్ళు. నిజమే, కష్టపడే ప్రతి మగవాడు కూడా ఈ రోజున డబ్బులు అడుక్కునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఏ మహిళలన్నా అడుగు, అమ్మ నీకు రోజుకి 30 రూపాయలు కావాలా, లేకపోతే నీ భర్తకి పని చేయడానికి పని కావాలని అడుగు చూడు. బుద్ధున్న ఏ ఆడపిల్ల అయినా సరే నా భర్తకి పని కావాలి, నా కొడుకు ఉద్యోగం కావాలి, లేకపోతే నా భర్తకి ఉపాధి కావాలని అడుగుతుంది. కానీ వాళ్ళు మీరు ఏమైనా చేసుకోండి, వాళ్ళకి మందు ఇస్తారా, మందు అమ్ముకోండి, వాళ్ళ కిడ్నీలు వాళ్ళు ఎవరు డ్యామేజ్ చేసుకోండి, కానీ మాకు మాత్రం 30 రూపాయలు ఇవ్వండి అనే పతివ్రత ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉంటే నాకు చూపించమ్మా. దండం పెట్టుకుని ఆ రోజు చచ్చిపోతాను నేను, అదే రోజు చచ్చిపోతాను. ఇంకా అలాంటి పతివ్రత ఎవరైనా ఉంటే అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఆర్థికంగా ఎంత అండగా ఉన్నారన్న విషయాన్ని కూడా మనం గమనించాలి అధ్యక్ష. అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు. కానీ అధికారం పోతే మొన్న ఈ మధ్యలో మీరు చూస్తుంటే ఒక మినీ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు అధ్యక్ష. అది జగనన్న పథకాలకు పేర్లు మార్చాడు అధ్యక్ష. అలాగే జగనన్న ఆలోచనలకి తన స్టిక్కర్స్ ని మార్చారు అధ్యక్ష.
జగనన్న పాలసీని కాపీ కొట్టి మార్కెట్ లో దించిన ఈ మినీ మేనిఫెస్టో చూస్తే దాదాపు 10 పేజీలు ఎంత రాసి ఇచ్చాడండి. ఆ 10 పేజీలు తెచ్చి చదివేస్తుంది అంతే. న్యూస్ యాంకర్ లాగా, న్యూస్ రీడర్లు ఉంటారు కదా, అలా చదివేస్తున్నారు. జగనన్న అలాగే చదివేస్తాడు, రోజమ్మ అలాగే చదివేస్తుంది. వీళ్ళందరూ ఇంక న్యూస్ రీడర్ లాగా చెప్పినా ఇంకా అర్థం చేసుకునే పరిస్థితులు వాళ్ళు లేరు. కనీసం ప్రజలన్నా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి. చేస్తున్న జగనన్న ఉండటం వల్లే ఇది జరుగుతుంది అని కూడా బల్లగుద్ది ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష. 14 ఏళ్లలో చంద్రబాబు మహిళల కోసం చేసిన ఒక్క పథకం గురించి చెప్పమన్నా ఒక్కటి కూడా చెప్పలేడు అధ్యక్ష. ఎందుకంటే ఆయన ఎప్పుడూ కూడా మహిళలకి మంచి చేయాలన్న ఆలోచన లేదు. కోడలు మగపిల్లాని కంటే అత్త సంతోషించడాని ఆడపిల్ల పుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి. ఇక అది సామెత పెద్దల దగ్గర నుంచి వచ్చిన సామెత. అది చంద్రబాబు నాయుడు గారు రాసిన సామెత కాదు. ఆ సామెత సందర్భానికి అది చెప్పారు అంతే. అది అంతేగాని ఆడపిల్ల పుట్టుకుని ఆయన ఏమి హేళన చేసేవాడు కాదు. ఆడపిల్లల్ని ఆయన ఏమో గౌరవించకుండా తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేసినాడు అంతకన్నా కాదు. తల్లిని చెల్లిని ఇంటి నుంచి బయటికి గెంటేసినాడేమో ఆడవాళ్ళకి దేవుడట. అరే కోడళ్ళు కూడా కూతురులో చూసుకునేవాడిని, భార్యకి విలువిచ్చేవాడిని, ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ మేలు జరగాలని డ్వాక్రా అనే దాన్ని ఇంత సిస్టమేటిక్గా డెవలప్ చేసి డ్వాక్రా మహిళలందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుకునే అవకాశం కల్పించిన వ్యక్తి మహిళలకు శత్రువా? అది కూడా సామెత చెప్తావా? మహిళలకి మంచి చేస్తాడని ఎలా అనుకుంటాం అధ్యక్ష. తాను అధికారంలో రావడం కోసం 14,200 కోట్ల డ్వాక్రా అక్క చెల్లెంల బాకీలు మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఆ డ్వాక్రా అక్క చెల్లెంలను మోసం చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పసుపు కుంకుమ పేరుతో 25,000 ఇచ్చాడు ఒక్కొక్కరికని. పసుపు కుంకుమ పేరుతో డ్వాక్రా అక్క చెల్లెములు అందరికీ. అయితే అప్పుడు కూడా జనాలు ఏమనుకున్నారంటే, అమ్మా బాబాని చంపేశారు అన్నాడు, కోడికత్తి అన్నాడు, మా నాన్న చంపేశారు అన్నాడు, తప్పుడు కేసులు అన్నాడు, నేను అనాథని అన్నాడు, నాకు దిక్కు ముక్కు లేనన్నాడు, అయ్యయ్యో అని చెప్పేసి జాలిపడి ఒక్కసారి ఓటేశారు. ఆ ఒక్కసారి ఓటేసిన పాపానికి మొత్తానికి రాష్ట్రంలో మహిళలు ఒకలే కాదు, మహిళలు పోయారు, ఆడవాళ్ళు పోయారు, విద్యార్థులు పోయారు, నిరుద్యోగులు పోయారు, మొత్తం అంతా సంకనాకి పోయారు. ఇక మళ్ళీ ఇంకోసారి బుద్ధునోడు ఎవడన్నా జగనాన్ని ఓటేస్తాడా తల్లి? ఏ విధంగా ఆ అక్క చెల్లెములకి అండగా నిలబడి తాను ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరం నుంచే అసలు వడ్డీతో సహా 4 విడతలుగా ఇస్తానని చెప్పి ఇవ్వటం అనేది మనం అందరం కూడా గమనించాల్సిన విషయం అధ్యక్ష. 3,000 కోట్ల అపరాధ వడ్డీలు కట్టాల్సిన దుస్థితికి తీసుకొచ్చాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈరోజు మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఆర్థికంగా బలంగా ఉన్నారు. నిజమమ్మా, ఆ మాట అయితే నిజమే. రోజుకి కనీసం 30 రూపాయలు సంపాదించుకునే అవకాశం ఆడవాళ్ళకి ఉంది. కానీ మగవాళ్ళకి కనీసం రోజుకి 30 రూపాయలు సంపాదించే అవకాశం కూడా లేదు. నువ్వు ఎవరినన్నా ఆడవాళ్ళని అడిగమ్మా వెళ్ళి. ఇప్పుడు నువ్వనుకో, నువ్వు ఆ జబర్దస్త్ అనో లేకపోతే మరొకటనో ఏదో డ్యాన్స్ వేసో లేకపోతే కామెడీ చేసో, అది లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేగా మంత్రిగా నువ్వు సంపాదించుకున్నావు. కానీ మహిళలు ఆ ఇంట్లో ఉన్న భర్తో తండ్రి సంపాదించేవాలి. వాళ్ళకి జగనన్న ఇచ్చే 30 రూపాయలు వాళ్ళకి రోజుకి కనీసం కందిపప్పుకు కూడా సరిపోదు ఈ 30 రూపాయలు. కానీ జగనన్న ఏం చేశాడంటే వాళ్ళకి 30 రూపాయలు చెప్పని ఇస్తూ రోజుకి ఆ భర్త సంపాదించాల్సిన రోజుకి 500, 600, 1000, 2000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పనులు లేకుండా చేశాడు. పనులు లేకుండా చేశాడు కాబట్టి నువ్వు అన్నట్టు నిజంగానే మహిళల దగ్గర కనీసం రోజుగా 30 రూపాయలు అయితే ఉంటున్నాయి. కానీ 30 రూపాయలతో కుటుంబం నడిచేస్తుందా? నువ్వు బతకగలవా 30 రూపాయలతో? ఏమా రోజమ్మా, నీ జీతం నీ ఆస్తులు గీస్తులని పక్కన పెట్టి నీకు అమ్మఒడి, రైతు భరోసా, చేయూత ఇవన్నీ తీసుకో, పథకాలు తీసుకొని నువ్వు కుటుంబాన్ని పోషించు. తెలుస్తుంది నొప్పేంటో. ఈరోజు మగవాళ్ళు కూడా ఇంట్లో భార్యల దగ్గర కూతురు దగ్గరతో వాళ్ళ ప్యాకెట్ మనీ కూడా అడిగే పరిస్థితి. కరెక్ట్. ఆ దుస్థితికి వస్తారు మగవాళ్ళందరూ. సంపాదించే మగవాళ్ళు లేకపోతే అలాగే ఒక ఆటో తోలుకునో లేకపోతే మరొక పెయింటింగ్ చేసుకునో మరొక పని చేసుకునో భవన నిర్మాణ కార్మికుడిగా లేకపోతే పెయింటర్గా, ఎలక్ట్రీషియన్గా ఇలా పని చేసుకునే వాళ్ళు అందరూ కూడా ఈరోజు పని లేక రోజుకి 2-3 వేలు సంపాదించేవాడు కూడా ఈరోజు దిక్కు లేక ఇంటికి వచ్చి ఏమో అమ్మఒడి పడింది కదా 15,000 అయ్యి అప్పుడే అయిపోయాయంటే ఇదేంటి సంవత్సరానికి ఒకసారి 15,000 వేస్తున్నాడు. అవి ఎక్కడ ఉంటాయి? కిరాణా కట్టాలి, ఇవి కట్టాలి, పైగా రేట్లు పెరిగిపోయి, కరెంటు బిల్లులు పెరిగిపోయి అని చెప్పి వాళ్ళు అనే పరిస్థితి డబ్బులు అడుక్కుంటున్నారు మగవాళ్ళు. నిజమే, కష్టపడే ప్రతి మగవాడు కూడా ఈ రోజున డబ్బులు అడుక్కునే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఏ మహిళలన్నా అడుగు, అమ్మ నీకు రోజుకి 30 రూపాయలు కావాలా, లేకపోతే నీ భర్తకి పని చేయడానికి పని కావాలని అడుగు చూడు. బుద్ధున ఏ ఆడపిల్ల అయినా సరే నా భర్తకి పని కావాలి, నా కొడుకు ఉద్యోగం కావాలి, లేకపోతే నా భర్తకి ఉపాధి కావాలని అడుగుతుంది. కానీ వాళ్ళు మీరు ఏమైనా చేసుకోండి, వాళ్ళకి మందు ఇస్తారా, మందు అమ్ముకోండి, వాళ్ళ కిడ్నీలు వాళ్ళు ఎవరు డ్యామేజ్ చేసుకోండి, కానీ మాకు మాత్రం 30 రూపాయలు ఇవ్వండి అనే పతివ్రత ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉంటే నాకు చూపించమ్మా, దండం పెట్టుకుని ఆ రోజు చచ్చిపోతాను నేను, అదే రోజు చచ్చిపోతాను. ఇంకా అలాంటి పతివ్రత ఎవరైనా ఉంటే అంటే
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళకి ఆర్థికంగా ఎంత అండగా ఉన్నారన్న విషయాన్ని కూడా మనం గమనించాలి అధ్యక్ష. అధ్యక్ష, అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా నెరవేర్చాడు అధ్యక్ష చంద్రబాబు నాయుడు. కానీ అధికారం పోతే మొన్న ఈ మధ్యలో మీరు చూస్తుంటే ఒక మినీ మేనిఫెస్టో ఒకటి రిలీజ్ చేశారు అధ్యక్ష. అది జగనన్న పథకాలకు పేర్లు మార్చాడు అధ్యక్ష. అలాగే జగనన్న ఆలోచనలకి తన స్టిక్కర్స్ ని మార్చారు అధ్యక్ష. జగనన్న పాలసీని కాపీ కొట్టి మార్కెట్ లో దించిన ఈ మినీ మేనిఫెస్టో చూస్తే దాదాపు 10 పేజీలు ఎంత రాసి ఇచ్చాడండి. ఆ 10 పేజీలు తెచ్చి చదివేస్తుంది అంతే. న్యూస్ యాంకర్ లాగా, న్యూస్ రీడర్లు ఉంటారు కదా, అలా చదివేస్తున్నారు. జగనన్న అలాగే చదివేస్తాడు, రోజమ్మ అలాగే చదివేస్తుంది. వీళ్ళందరూ ఇంక న్యూస్ రీడర్ లాగా చెప్పినా ఇంకా అర్థం చేసుకునే పరిస్థితులు వాళ్ళు లేరు. కనీసం ప్రజలన్నా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నానండి. జై భీమ్, జై భారత్, జై జై మహాసేన.